దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినాన ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథములో నుండి గడిచిన దినాలలో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం, అనేకమైన వర్తమానాలు మనం విన్నాం. నెహెమ్యా గ్రంథంలో మరి గత దినాలలో 6 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. 7వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే వంశావళులు ఇవన్నీ కూడా వ్యక్తుల పేర్లు, వంశావళులు ఇవన్నీ మనం 7వ అధ్యాయం అంతా చూడగలుగుతాం. ఈ రోజున నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలవారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, చదివిన ఈ వాక్యాలు మీవి, మేమందరం నీ బిడ్డలం. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మా అందరినీ మీరు బలపరచండి. నిశ్చయముగా నీ కృప మా జీవితాలలో విస్తరింపచేసి నీ అమూల్యమైన సన్నిధి కాంతి మా పైన ప్రకాశింపజేసి నీ ముఖ కాంతిని మా పైన ఉదయింపజేసి మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి దీవించుమని, ప్రతి విరోధి సైతాను అంధకార కార్యాలన్నిటినీ యేసు నామములో నిర్మూలపరిచి నిశ్చయముగా నీ సన్నిధి మాకు దయచేయమని యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము నుండి 7 అధ్యాయాల వరకు భౌతికంగా
పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టేటువంటి విషయాలు నెహెమ్యా గ్రంథం 1 అధ్యాయం నుండి 7 అధ్యాయాల వరకు రాయబడ్డాయి. 2వ భాగం మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు ఆధ్యాత్మికంగా జనులు వారి జీవితాలు కట్టుకొనుట కొరకై, ఆత్మీయ జీవితాలు కట్టబడుట విషయమై 8వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు వ్రాయబడినటువంటి లేఖనాలు మనం గమనించగలుగుతాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథమంతా 2 భాగాలుగా, ఒకటి క్రొత్త నిబంధన, 2 పాత నిబంధన లాగా ఎలా విభజించబడి ఉన్నాయో, ఈ నెహెమ్యా గ్రంథం కూడా 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం 1 అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు పడిపోయిన ప్రాకారాలు కట్టేదాని గురించి వ్రాయబడిన సంగతులు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 2వ భాగంలోకి మనం వస్తున్నాం. 8వ అధ్యాయము నుండి 13వ అధ్యాయం వరకు కూడా జనులు ఆత్మీయ జీవితాలను కట్టుకునే దాని గురించి, ఆత్మీయ జీవితాలను ఎలా కట్టుకోవాలో అనేకమైనటువంటి విషయాలు ఈ యొక్క అధ్యాయాలలో వ్రాయబడి ఉన్నాయి. కనుక మిగిలిన సంగతులు మనం రాబోయేటువంటి వారాలలో దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. ఈ రోజున చదివిన ఈ వచనాలు మనం గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైన మాట ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ స్థలంలో ఉండి దేవుని మాటలు వినుచున్న మీరైనా, అనేక ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క జడ్బీ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీరైనా, మన ఆత్మీయ జీవితాలను ఆధ్యాత్మికంగా నిలబెట్టుకోవాలి అంటే, ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకోవాలి అంటే ఈ వర్తమానాలు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక ఎవరు కూడా ఈ వర్తమానాలను మరి కోల్పోకుండా ప్రతి వారం క్రమంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నిలిచి దేవునిని ఆరాధించి ఈ మాటలు మనం నేర్చుకొని దైవ దీవెనలు పొందేవారిగా ఉండాలని దేవుని మాటను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున చదివిన మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై, దేవునికి స్తోత్రం. నేను ముందుగా చెప్పాను, ఎందుకు యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టబడుతున్నాయి అంటే, ఆ రోజుల్లో ప్రాకారము లేని పట్టణంలో జనులు నివసించడానికి భయపడేవారు. ఏ పట్టణానికైతే ప్రాకారం ఉంటుందో, ప్రాకారము కలిగిన పట్టణాలలో నివసించడానికి ప్రజలు ఇష్టపడేవాళ్ళు. ఎందుకనగా ప్రాకారము కలిగిన పట్టణానికి క్షేమం, ప్రాకారము కలిగిన పట్టణానికి భద్రత, ప్రాకారము కలిగిన పట్టణములో నివసిస్తే ఏ భయము లేకుండా నిర్భ్యంతరంగా జీవించవచ్చు. ఎందుకంటే ప్రాకారము ఉన్న పట్టణంలోనికి శత్రువు అంత త్వరగా రాడు. దొంగలు, దోచుకునేటువంటి వారు, శత్రు రాజులు ప్రాకారము కలిగిన పట్టణం మీదకి రావడానికి అంతగా సాహసించరు. అందుకనే ఆ దినాలలో జనులు ప్రాకారము కలిగిన పట్టణాలలో నివసించటానికి ఇష్టపడేవారు. మనం ముందు దినాల్లో మనం మాట్లాడుకున్నాం, యెరూషలేము యొక్క ప్రాకారములు కాల్చబడి ఉన్నాయి, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడగొట్టబడి ఉన్నాయి. ఇప్పుడు యెరూషలేము ప్రాకారాలు పాడైపోయిన ఆ పట్టణంలో
ఇశ్రాయేలు ప్రజలు నివసించడానికి భయపడి ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయా పట్టణాలకు చెదిరిపోయారు. ఏ పట్టణానికైతే ప్రాకారం ఉందో ప్రాకారము కలిగిన పట్టణాలలో నివసించటానికి ఎవరంతటా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటం మాత్రమే కాదు, అక్కడ వారు నివసించేటప్పుడు ఆ దేశము యొక్క లేదా ఆ ప్రాంతము యొక్క ఆ పట్టణస్థుల యొక్క ఆచారములు, అన్యజనుల ఆచారములు అభ్యసించటం ప్రారంభించారు. జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన ఈ జనులు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాల్సిన వీరు అన్యజనులతో కలిసిపోయి అన్యజనుల ఆచారములను అభ్యసించుటకు పూనుకున్నారు. అన్యజనముల ఆచారాలను అభ్యసిస్తూ వచ్చారు. అన్యజనుల ఆచారములు దేవుని బిడ్డలు అభ్యసించవచ్చా? అన్యజనులు ప్రవర్తించినట్లుగా ఆత్మీయులు ప్రవర్తించవచ్చా? అన్యజనుల ఆచారాలు క్రైస్తవ బిడ్డల జీవితాల్లో వారు చేసేటువంటి ఫంక్షన్లలో, వారు చేసే కార్యక్రమాలలో వాళ్ళు అభ్యసించవచ్చా అంటే అన్యజనుల ఆచారములు దేవుని బిడ్డలు అభ్యసింపకూడదు అనేటువంటి విశేషమైన దేవుని మాటలు మన జడ్బీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మొన్నే అప్లోడ్ చేయటం జరిగింది. అవకాశం ఉన్న వారందరూ చూడండి. అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి అనేటువంటి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడింది. అవకాశం ఉన్న వారందరూ చూడండి. అవకాశం ఉన్న వారందరూ వీక్షించి ఆత్మీయంగా మన జీవితాలను సరిచేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా అనేక మంది ఆత్మీయులు, దేవుని బిడ్డలు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలో మాట్లాడే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలలో వారి జీవితాలలో అన్యజనుల ఆచారములను అభ్యసించటానికి పూనుకుంటున్నారు. ఏమాత్రం భయపడకుండా అన్యజనులు ప్రవర్తించినట్లుగా, అన్యజనులు నడుచుకున్నట్లుగా వీరు కూడా నడుచుకొనడానికి ఇష్టపడుతున్నారు. దానికి ప్రబలమైన కారణం వాక్యము అంతగా వారికి తెలియక, వాక్యాన్ని బట్టి వారు జీవించడం నేర్చుకొనక తమ ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున మనం గమనించినట్లయితే యెరూషలేము యొక్క ప్రాకారం కట్టబడక మునుపు, యెరూషలేము యొక్క ప్రాకారం నిలబెట్టబడక మునుపు ప్రజలందరూ ఆయా పట్టణాలకు వెళ్ళి ప్రాకారములు కలిగిన పట్టణాల్లో నివసిస్తూ ఆయా ప్రజల మధ్యలో వారు జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు అవలంబించుచూ వస్తున్నారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారందరూ అన్యజనుల ఆచారాల్లో పడిపోయి జీవము కలిగిన దేవుణ్ణి విస్మరించి సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి సృష్టిని పూజించుచున్నారని నెహెమ్యా ఎరిగిన వాడై ఎలాగైనా ప్రాకారాలు నిలబెట్టాలి, పడిపోయిన ప్రాకారాలు కట్టాలి, చెదిరిపోయినటువంటి దేవుని బిడ్డలందరినీ మరలా ఈ పట్టణంలోనికి నడిపించాలని పనికి పూనుకొన్నవాడై నెహెమ్యా న్యాయకత్వంలో మరి ఈ యొక్క పడిపోయిన ప్రాకారాలు కట్టబడిన సంగతి, ఆ ప్రాకారాలు కట్టేటప్పుడు వచ్చిన అనేకమైన ఆటంకాలు, అనేకమైన నిందలు, అవమానాలు ముందు వారాలలో మనం ధ్యానం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ప్రాకారాలు కట్టడం పూర్తి అయిపోయింది కనుక ఈ 8వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. ఇప్పుడు ఏ పట్టణంలోకి వచ్చారు? తమ పట్టణములో అనగా యెరూషలేము పట్టణములో నివాసులై ఉండిరి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెరూషలేము పట్టణానికి వచ్చేసారు. ఇప్పుడు యెరూషలేము పట్టణంలో నివాసం చేస్తున్నారు.
చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి ఈ సమస్యను పరిష్కరించితే బాగు అని ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి నేనెందుకు నిలబడకూడదు, ఈ సమస్యను పరిష్కరించే విషయంలో నేనెందుకు పోరాడకూడదు అని ఎవరు కూడా నిలబడటానికి ముందుకు రారు. కానీ ఎవరంతట వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అదే జరిగింది. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయినప్పుడు ప్రజలందరూ కూడా తమ తమ ఇష్టానుసారంగా ఎవరంతట వాళ్ళు ఆయా పట్టణాలకు చెదిరిపోయారు. కానీ పడిపోయిన ప్రాకారాలు కట్టడం ఇది మన బాధ్యత. మన పట్టణం కాల్చబడింది, మన పట్టణపు ప్రాకారాలు పడిపోయాయి కనుక ఇది నిలబెట్టుకునే బాధ్యత మంది. ఇది మనం నివసించే పట్టణం, ఇది మనం నివాసం చేయడానికి యోగ్యమైన పట్టణం. ఈ పట్టణము యొక్క ప్రాకారాలు కట్టుకునే బాధ్యత మంది అని అందరూ కలిసికట్టుగా నిలబడి పట్టణాన్ని నిర్మించడానికి బదులు ఎవరంతట వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు, ఎవరికి యోగ్యమైన ప్రాంతాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే నెహెమ్యా నాయకత్వములో, స్తోత్రం చెప్పండి, నెహెమ్యా నాయకత్వములో నెహెమ్యా ఒక్కడు పనికి పూనుకున్నాడండి. పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టడానికి నెహెమ్యా ఒక్కడు పనికి పూనుకున్నాడు. నెహెమ్యా ముందుకొచ్చాడు, పని ప్రారంభించడానికి ముందుకొచ్చాడు. నెహెమ్యా నాయకత్వంలో అనేకమైన నిందలు, అవమానాలు, కలవరాలు, పోరాటాల మధ్యలో పని ప్రారంభించబడింది, పని ముగించబడింది. పట్టణము ప్రాకారాలు కట్టబడ్డాయి. ఇప్పుడు చెదిరిపోయిన యూదులందరూ, చెదిరిపోయిన ఇశ్రాయేలులందరూ తమ పట్టణములోనికి వచ్చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ప్రజలందరూ తమ పట్టణంలోనికి వచ్చేసారు. ఆయా ప్రాంతాల్లోనికి చెదిరిపోయిన వాళ్ళందరూ మరలా వారి పట్టణంలోకి వచ్చేసారు, వారి పట్టణంలో నివసిస్తున్నారు. అయితే ఈరోజు వర్తమానం ఏంటంటే, వారి పట్టణంలో వాళ్ళు నివసిస్తూ ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారంటే, వీళ్ళు నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై, హల్లెలూయా. ఏనండి ఈరోజు ఇప్పుడు ఆయా పట్టణాలకి చెదిరిపోయిన వారందరూ, ఆయా ప్రాంతాలకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ, అక్కడక్కడికి చెదిరిపోయిన వాళ్ళందరూ యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టబడిన సంగతి విని తమ పట్టణంలోకి వచ్చేసారు. ఎవరి గూటికి వాళ్ళు మరలా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు జనులందరూ ఎలా నివసిస్తున్నారంటే, ప్రజలందరూ ఎలా బ్రతుకుతున్నారంటే ఏక మనస్సుతో బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ఏక మనస్కులై ఉన్నారు. ఏక మనస్సు చెప్పండి, ఏక మనస్సు. వాళ్ళు నివసించుచున్న పట్టణంలో వాళ్ళు ఎలా 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 నడుస్తున్నారంటే, ఎలా బ్రతుకుతున్నారు అంటే ఏక మనస్సు కలిగి బ్రతుకుతున్నారు. బైబిల్ అంటుంది, కీర్తన 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. చదవండి అన్నమాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని
యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ సెలవిచ్చేసాడు. ఏం చెప్పాడంటే, ఏ జనుల మధ్యలోనైతే ఐక్యత ఉంటుందో, ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందో, ఏ పట్టణములో ప్రజలు ఏక మనస్సు కలిగి ఉంటారో, ఏ సంఘములో విశ్వాసులు ఏక మనస్సు కలిగి ఉంటారో, ఏక మనస్సు కలిగిన చోట సువాసన అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది ఐక్యత కలిగిన జీవితం. స్తోత్రం. ఏక మనస్సు కలిగినటువంటి కుటుంబాలు, ఏక మనస్సు కలిగిన పట్టణాలు, ఏక మనస్సు కలిగినటువంటి వారి సంఘాలు, సువాసన, ఆ సంఘాలలో నుండి సువాసన వెదజల్లించింది. ప్రైజ్ ది లార్డ్. పరిమళ తైలం. ఏ తైలం అండి? ఐక్యత లేకపోతే ఏ వాసన? మురికి వాసన. ఐక్యత ఉన్న కుటుంబాలలో సువాసన, ఏక మనస్సు ఉన్న కుటుంబాలలో, భార్య భర్తల మధ్యలో ఏక మనస్సు. ప్రతి భార్య భర్తల మధ్యలో ఏ మనస్సు ఉండాలి? ఏక మనస్సు ఉండాలి. కొంతమంది భార్య భర్తలు ఉంటారు, ఎడ్డమంటే తడ్డమంటారు. 2 రైలు పట్టాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పోయినాయి, కలవు. ఎలాగనైతే 2 పట్టాలు కలవకుండా ఉంటాయో, జీవితకాలం అంతా కూడా భార్యాభర్తలు మనస్సులు, ఒకరి మనస్సు ఒకరికి కలవకుండానే కాపురం చేస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి భార్య భర్త ఏక మనస్కులై ఉండాలి. ఒకరి మనసుతో ఒకరు పెనవేసుకోవాలి, ఒకరి ఆలోచనతో ఒకరు సమ్మతించాలి. అలా ఏక మనస్సు కలిగినటువంటి భార్య భర్తలు, ఏ కుటుంబంలోనైతే భార్య భర్తలు అలా జీవిస్తారో, ఆ కుటుంబంలో పరిమళ తైలం, ఆ కుటుంబంలో హెర్మోను మంచు. ఇవన్నీ చెప్పడానికి, విశదీకరించి చెప్పడానికి టైం లేదు, నేను త్వరగా ముగిస్తాను. హెర్మోను మంచు. ఆ కుటుంబంలో ఆశీర్వాదం. ఏ కుటుంబంలో? ఏక మనస్సు కలిగిన కుటుంబంలో ఆశీర్వాదం. ఏక మనస్సు కలిగి ఉన్న కుటుంబంలో, సంఘములో శాశ్వతమైన జీవం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4 పిల్లర్స్. 1 పరిమళ సువాసన, 2వది హెర్మోను మంచు, 3వది ఆశీర్వాదం, 4వది శాశ్వతమైన జీవం. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఇవి ఉండాలని దేవుడు సెలవిచ్చేశాడు. ఆమెన్. నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఈ మందిరంలో ఆశీర్వాదం లేదురా, వేరే మందిరానికి వెళితే ఆశీర్వాదం, లేకపోతే ఎక్కడికో వెళితే ఆశీర్వాదం, కరణగిరి పోతే ఆశీర్వాదం, గుణదల కొండెక్కితే ఆశీర్వాదం. ఎక్కడమ్మా? దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం కోసం ఈరోజు ప్రజలు పరుగులెత్తుతున్నారు. అమ్మా, ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరంలే. నీ ఇంటిలో నువ్వు నీ భర్తతో ఐక్యతగా ఉండు. నీ ఇంటిలో నీ భార్యతో ఐక్యతగా ఉండు. పురుషుడా, భర్త, నీ భార్యతో ఏక మనస్సు కలిగి ఉండు. భార్య నీ భర్తతో ఏక మనస్సు కలిగి ఉండు. అక్కడ నీ ఉన్న ఇంటిలోనే ఆశీర్వాదం ఉండునుగా కానీ దేవుడు సెలవిచ్చాడు. ఆమేన్.
భార్యాభర్తల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, ఇంకా నన్ను క్షమించండి, అత్తా కోడళ్ళ మధ్యలో ఏముండదండి? ఐక్యత ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఏక మనస్సు ఉండదు. ఏక మనస్సు లేకుండా, నేను చెప్తున్నాను, నీ కుటుంబంలో నువ్వు ఏక మనస్సు లేకుండా, నువ్వు ఉన్న సంఘములో నువ్వు ఏక మనస్సు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం నీకు దొరకదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏక మనస్సు కలిగి ఉండండి. నువ్వు వెళ్ళే సంఘములో దైవజనునితో నువ్వు ఏక మనస్సు కలిగి ఉండు. తోటి విశ్వాసితో ఏక మనస్సు కలిగి ఉండు. నువ్వు ఏకీభవించే మనస్సు లేనిదానవైతే, నువ్వు ఏకీభవించే మనస్సు లేనివాడవైతే నీ జీవితంలోనికి పరిమళ సువాసన రాదు. హెర్మోను మంచు దిగి రాదు. దేవునికి స్తోత్రం. మంచు దేనికి సూచన ఉంది తెలుసా? చల్లదనానికి. ఇప్పుడు ఎండల్లో మనం గంట సేపు నిలబడ్డాం అనుకోండి, ఎలా ఉంటుందండి? హ్యాపీగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? అదే ఏసీ రూమ్లోకి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. అదే ఐక్యత ఉన్న చోట హాయి, ఐక్యత ఉన్న చోట సుఖము, ఐక్యత ఉన్న చోట క్షేమం. హెర్మోను మంచు. ఈ లోతుల్లోనికి వెళ్ళడానికి టైం లేదు కనుక నేను వెళ్ళట్లేదు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఏక మనస్సు కలిగి ఉండాలి. భార్య భర్తతో, భర్త భార్యతో, బిడ్డలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు బిడ్డలతో, అత్త కోడలతో, కోడలు అత్తతో, విశ్వాసులు తోటి విశ్వాసులతో, విశ్వాసులు దైవ సేవకునితో ఏక మనస్సు కలిగి ఎక్కడ నివసిస్తారో అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం, పరిమళ తైలం, హెర్మోను మంచు దిగివచ్చునుగాక. ఆమేన్. ఇలాగున ఏక మనస్సుతో ఉండాలి. ఓకే, ఏక మనస్సు కలిగి ఏం చెయ్యాలి? ఐక్యత కలిగి ఏం చేయాలి? మత్సుకు కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. బైబిల్లో భార్యాభర్తలు అననీయ సప్పేరా ఉన్నారు. వీరిద్దరూ ఏక మనస్సు కలిగిన వాళ్ళు. ఆమేన్. అననీయ సప్పేరా గురించి ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అననీయ సప్పేరా క్రొత్త నిబంధనలో ఉంటారు. రైట్, చాలామందికి తెలియదు. అననీయ సప్పేరా పేతురు గారి సంఘంలో ఉన్నోళ్ళు. వీళ్ళు మంచి విశ్వాసులు. పేతురు గారి సంఘంలో పేతురు గారు ఒక ప్రకటన చేశారు. సేవా భారం విస్తారంగా ఉంది. సేవా పరిచర్యకు మరి ధనం ఎంతో అవసరం. సేవ చేయాలంటే డబ్బు ఎంతో అవసరం. ఈ ధనం ఎంతో అవసరం కనుక ఈ ధనం సమకూర్చడానికి సంఘమా మీ వంతుగా మీరు సహకరించండి అని పేతురు గారు పిలుపునిచ్చారు. ఆ సంఘములో ఉన్న విశ్వాసులందరూ వారికి కలిగిన చర స్థిర ఆస్తులన్నీ అమ్మి, వారి భూములు అమ్మి, వారి ఇండ్లు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారు. ధనమంతా. మీకు అనుమానం ఉంటే తర్వాత మీరు చదువుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. అననీయ సప్పేరా 5వ అధ్యాయంలో మనకి కనపడతారు. వీళ్ళు కూడా, అననీయ సప్పేరా కూడా దేవుని సేవకు ధనం ఇద్దాం అనుకున్నారు. పొలం అమ్మారు. వాళ్ళు కూడా పొలం అమ్మారు. కానీ వీళ్ళిద్దరిది ఎంత ఏక మనసు అంటే, వీళ్ళిద్దరూ ఏక మనస్సుతో ఆలోచన చేస్తున్నారు. భార్యాభర్తలు ఏక మనస్సుతో ఉన్నారు. ఏ విషయంలో వీళ్ళు ఏకీభవిస్తున్నారంటే,
దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును దొంగిలించడానికి ఏకీభవిస్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వారు దేవుని సేవకి ఇవ్వడానికి పొలం అమ్ముదాం అనుకున్నారు. అప్పటిదాకా ఆ పొలం, ఉదాహరణకు చెప్తున్నాను, 50,000 కూడా అమ్ముడు పోయేది కాదు. 40,000కి ఇస్తావా, 30,000కి ఇస్తావా అని బేరాలు ఆడారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని సేవకు ఈ పొలాన్ని అమ్మి డబ్బులు ఇద్దాం అనుకున్నారో వెంటనే ₹1,00,000 వచ్చింది బేరం. స్తోత్రం చెప్పండి. ₹1,00,000 అమ్ముడు పోయిందండి. 20,000కి 30,000కి కూడా అమ్ముడు పోని ఈ పొలం ఎప్పుడైతే దేవుని సేవకి ఇద్దాం అనుకున్నారో ₹1,00,000 అమ్ముడు పోయింది. ₹1,00,000 అమ్ముడు పోయిన తర్వాత ఈ డబ్బు చూడగానే, ఈ ధనాన్ని చూడగానే వీళ్ళకి ఎర్రి వచ్చింది. దాన్ని ఏమంటారు, ధన పిశాచి అంటారు కదా. ఈ ధనాన్ని అంతా చూడగానే ఎంత ఇవ్వాలా, పాస్టర్ గారికి ఎంత ఇవ్వాలా, దేవుని సేవకి ఎంత ఇవ్వాలా, వీళ్ళిద్దరూ ఆలోచన చేశారు. ఏమండి ఈ పొలం 50,000 కంటే ఎక్కువ అమ్ముడుపోయేది కాదు. దేవుని మహాకృప యేసయ్య దయ వల్ల ₹1,00,000 అమ్ముడుపోయింది. మనం అనుకుంది 50,000 కదా, 50,000 ఇద్దాం, 50,000 మనం ఉంచుకుందాం అని దేవునికి ఇవ్వవలసిన దాన్ని దోచుకునే విషయంలో, దాచుకునే విషయంలో వీళ్ళిద్దరూ ఏక మనసుతో ఉన్నారు. స్తోత్రం చెబుతున్నారేంది? దేనికి స్తోత్రం చెప్పాలో, దేనికి స్తోత్రం చెప్పకూడదు అర్థం కావట్లే. అంటే దోచుకుంటే స్తోత్రమా? భలే పని చేశారు, అననీయ సప్పేరా భలేగా చెబుతురు కానీ స్తోత్రం చెబుతురు కానీ నాగండి. దోచుకోవడానికి, దేవుని సొమ్మును, దేవుని ధనాన్ని దాచుకోవటానికి వీళ్ళిద్దరు ఏకీభవించి ఏక మనసుతో, పాస్టర్ గారు నిన్ను అడిగినా నువ్వు 50,000 అని. ఎంత కమ్మారమ్మా చేయనంటే నువ్వు 50,000 అని. అమ్మాయి నన్ను అడిగితే నేను కూడా 50,000 అంట. పొరపాటున మిస్టేక్ చేయొద్దు. మన ఇద్దరం ఏక మనసుతో ఉందాం, మన ఇద్దరం ఏక మనసుతో ఉందాం అని చెప్పుకొని కొడబలుక్కొని ఏకీభవించి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, పాస్టర్ గారు అండి మా పొలం అమ్మామండి, మీ సేవకి మా పొలం అమ్మామండి, ఇదిగోండి ధనం, ఇంకోటి సేవకండి అని ఇచ్చేసారు. పేతురు గారు ఆత్మపూర్ణుడుగా, దేవుని అభిషేకం కలిగిన దైవజనుడు కదా, దేవునికి స్తోత్రం. పేతురు, అననయ్య, ₹1,00,000 కమ్మి 50,000 తెచ్చావు అన్నాడా? అల్లే. అన్ననయ్య నీ భూమి ఎంతకే అమ్మావా? ఏమన్నాడండి? నీ భూమి ఎంతకే అమ్మావా? అవునండి పాస్టర్ గారు అంతకే అమ్మాను అంటూ ఉండగానే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హల్లెలూయా. అబద్ధమాడడానికి ఏకీభవించాడు. దేవుని ధనాన్ని, దేవునికి ఇవ్వవలసిన సొమ్మును ఇవ్వకుండా దాచుకోవటానికి ఏకీభవించారు. కాసేపు ఆగిన తర్వాత ఆమెగారు వచ్చింది. పాస్టర్ గారండి కానుక ఇయటానికి మా ఆయన ఇటు వచ్చాడుగా, ఇంకా ఇంటికి రాలేదు, ఏడండి అంటే ఆ సంగతి తర్వాత కానమ్మా, మీరు పొలం ఎంత కమ్మారమ్మా అన్నాడు. ఏమన్నా నిజం చెప్పిద్దామని. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి మీరు అభిషేకం పొందిన దైవజనులు కదా, మీకు ఆ మాత్రము తెలియదా పాస్టర్ గారు మేము ఎంత కమ్మామో? దైవ సేవకుడికి తెలియదండి? తెలిసి దైవ సేవకునికి తెలుసు, కానీ అడుగుతున్నాడు, ఈ నిజం చెప్పేద్దా అబద్ధం చెప్పేద్దా? అంతకే మా ఆయన ఎంత ఇచ్చాడో అంతకే అమ్మాం పాస్టర్ గారు. చదవండి అమ్మా, 5వ అధ్యాయంలో పేతురు గారు అంటాడు, మీరెందుకు పరిశుద్ధాత్మను మోసము చేయుటకు? అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏకీభవించారమ్మ వీళ్ళు. మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో
నీ పెనిమిటిని పాది పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. చదువమ్మా. ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికిని మిగుల భయము కలిగెను. హల్లెలూయా. అబద్ధము ఆడిన పేతురు ముందు అబద్ధము ఆడిన వాళ్ళు బతకలేకపోయారు. పేతురు గారు అంటున్నారు, మీరెందుకు ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి ఏకీభవిస్తున్నారు? ఏకీభవించారు. వీళ్ళు కూడా మంచి యూనిటీ భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు దేనికోసం ఏకీభవించారండి? ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకుండా దాచుకోవటానికి, దేవుని సొమ్మును దోచుకోవటానికి, లేకపోతే అబద్ధము ఆడడానికి వీరిద్దరూ ఏకీభవిస్తున్నారు. నిన్నడిగితే నువ్వంతే చెప్పు, నన్ను అడిగితే నేనంతే చెబుతా. అమ్మాయి తేడా రావద్దు మాటలో, బాయ్ మాటలో తేడా రావద్దు. ఇంతే. అబద్ధం ఆడడానికి ఏకీభవించారు, దేవుని సొమ్మును దోచుకోవటానికి ఏకీభవించారు, ప్రభు ఆత్మను శోధించడానికి ఏకీభవించారు. స్తోత్రం. దేవునికి విరోధంగా జత కట్టిన ఆ జత, దేవునికి విరోధంగా ఏకీభవించిన వారి సహవాసం, దేవునికి విరోధంగా కూడుకున్న వారి సంఘం పటాపంచలైపోద్ది. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధంగా జత కట్టారు వీళ్ళు, దేవునికి విరోధంగా ఏకీభవించారు వీళ్ళు. అందుకనే వాళ్ళు పడి ప్రాణాలు విడిచిపెట్టేశారు. ఇంకొక యూనిటీ ఉంది. అదేంటో తెలుసా? ఆది కాండంలో మనం చూస్తాం, వారందరూ ఏకమై ఆకాశమంత ఎత్తుకు ఒక గోపురం కడుదామని వాళ్ళు ఏకీభవించారు. ఆమేన్. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, మీరు భూమి అందంతటా విస్తరించండి అని ఆది కాండంలో దేవుడు చెప్తే, ఇక్కడ నిమ్రోదు కాలంలో బాబేలు గోపురం కట్టడానికి వీళ్ళందరూ ఏకీభవించారు. గోపురము కట్టడానికి ఏకీభవించారు. ఏం కట్టడానికండి? మందిరం కట్టడానికి ఏకీభవించరు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం కట్టడానికి ఏకీభవించరు. ఏమి కట్టడానికి ఏకీభవించారంటే వీళ్ళు గోపురము కట్టడానికి ఏకీభవించి, ఇటుకలు చేసేవాళ్ళు ఇటుకలు చేస్తున్నారు, మట్టి కలిపేవాళ్ళు మట్టి కలుపుతున్నారు, మరి గోడ కట్టేవాళ్ళు గోడ కడుగుతున్నారు, మోసేవాళ్ళు మోస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. పని మమ్మరంగా జరుగుతుంది అక్కడ. ఆకాశము నుండి దేవుడు చూశాడు ఈ పని. వరే వీళ్ళు నాకే విరోధంగా, నా మాటకు విరోధంగా వీళ్ళు గోపురం కట్టడానికి పని పూనుకున్నారే, నేను వారి యొద్దకు దిగి వెళ్ళి పనిని ఆటంకపరుస్తానని దేవుడు వచ్చి వారి భాషలు తారుమారు చేసేసాడు. అప్పటిదాకా ఒకటే భాష. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా ఒకటే భాష. ఇన్ని భాషలు లేవు. ఇంగ్లీష్ లేదు, గ్రీకు లేదు, హీబ్రూ లేదు, అరమిక్ లేదు, హిందీ లేదు, తెలుగు లేదు, తమిళ్ లేదు, ఎన్ని భాషలు లేవు. ఒక్కటే భాష. ఇప్పుడు దేవుడు దిగొచ్చి వాళ్ళ భాషలు తారుమారు చేసేసాడు. ఇప్పుడు గోడ కడుతున్నారు, ఇటుకీరా అంటే వాడేమో ఇటుకీ అంటే మట్టి ఎత్తండాడు. దేవునికి స్తోత్రం. అదివరకు ఇటుకీ అంటే ఇటుకే ఇచ్చిండు. వాడు ఇటుక అంటే వాడికి మట్టిలా కనపడ్డది. ఆ భాష మారిపోయింది. వాడు మట్టిస్తాడు. మరి మట్టిస్తున్న వేరే మట్టి మొహం వాడు ఇటుక ఏమంటే వీళ్ళిద్దరికి తగు వచ్చేసింది. మరి నీతో నాకు కుదరదని చేసి వీడు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకొకటి, అరే మట్టి అంటే ఇటుకిస్తాడు. ఇలాగున వాళ్ళ భాషలన్నీ తారుమారైపోయాయి. అక్కడి నుంచి జనులందరూ కూడా
చెదరిపోయారు. వాళ్ళ ఐక్యతను దేవుడు చెదరగొట్టాడు. వినండి, దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి జట్టు కట్టినటువంటి, జత కట్టిన ఐక్యతను దేవుడు చెదరగొడతాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఐక్యతను చెదరగొడతాడు. ఐక్యతను దేవుడు కోరుకోడు. దేవుని సేవకునికి, దేవుని సంఘానికి, అపోస్తుల ఉపదేశానికి, అపోస్తుల పరిచర్య క్రమానికి వేరుగా జత కట్టిన జత, ఆ ఐక్యతను దేవుడు చెదరగొడతాడు. ప్రైజ్ ది లార్డ్. బాబేలు గోపురం దగ్గర వాళ్ళందరూ కట్టిన ఐక్యతను దేవుడు చెదరగొట్టారు. వారందరూ కూడా ఆయా దేశాలకు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. కొంతమంది ఇండియాకు వచ్చారు, కొంతమంది ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు, కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. భూమి అంతటా చెదిరిపోయారు. హల్లెలూయా. వినండి, ఏక మనస్సు కలిగి ఉండాలి. మనం ఏ విషయంలో కలిగి ఉండాలంటే, దేవునికి విరోధమైన విషయాల్లో ఏక మనస్సు కలిగి ఉండొద్దు. దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో ఏక మనస్సు ఉండకూడదు. మనం దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించే విషయాలలో ఏక మనస్సు కలిగి ఉండాలి. మచ్చుకు ఒక 2-3 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏ విషయాల్లో ఏక మనస్సు కలిగి ఉండాలంటే, ఇక్కడ జనులందరూ కూడా ఏక మనస్కులై ఏం చేస్తున్నారంటే, దేవుని సమాజముగా కూడుకుంటున్నారు. చూడండి, ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. స్తోత్రం. వీళ్ళందరూ కూడా సమాజముగా కూడుకొని దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినడానికి, అప్పుడు ఈ బైబిల్ అంతా లేదు, 66 పుస్తకాలు లేవు. అప్పుడున్న బైబిల్ ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథం ఏంటో తెలుసా? 5 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 అధ్యాయాలు ధర్మశాస్త్ర గ్రంథాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని మరి మోషే యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని చెప్పినప్పుడు, ఆ గ్రంథాన్ని తెచ్చినప్పుడు, ఈ గ్రంథాన్ని చదువుటకు, ఈ గ్రంథాన్ని వినుటకు వీరందరూ ఏక మనసుతో ఉన్నారు. హల్లెలూయా. వినండి, దేని విషయంలో మనం ఏక మనసు కలిగి ఉండాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో ఏక మనస్సు కలిగి ఉండాలి. చెప్పండి, ఏ విషయంలోనండి? సంఘమంతా ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏ విషయంలోనంటే, దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాలను వినటానికి ఏక మనస్సు కలిగి ఉండాలి. స్తోత్రం. ఉదాహరణకి, ఏదైనా ఒక ప్రత్యేకమైన కూడిక పెట్టి ఎవరైనా ఒక దైవ సేవకుడిని వాక్యాన్ని బోధించడానికి మనం మన సంఘానికి పిలుస్తున్నాం అనుకోండి, ఆ విషయంలో సంఘమందరూ ఏం కలిగి ఉండాలి? మన దైవజనుడు మన ఆత్మీయ క్షేమం కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఒక దైవ సేవకుడిని పిలుస్తున్నాడు. ఎంతో దూరం నుంచి ఒక దైవజనుడిని పిలిపిస్తున్నాడు. కనుక మనమందరం, సంఘమా, సహోదరి, సహోదరుడా, మనమందరం ఏక మనసుతో వెళదాం, దేవుని సన్నిధికి వెళదాం, దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘమంతా మరి జట్టు కట్టాలి. సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలి. సంఘమంతా ఏక మనసుతో ఉండాలి. ఏ విషయంలో తెలుసా? దేవుని వాక్యాన్ని వినే విషయంలో. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు కూటమి పెడతాడమ్మా, వాక్యం వినడానికి రండి పోదాం అంటే, నువ్వు పోతే పోలే కానీ నాకు పని, నాకు బిజీగా ఉంది, నాకు కుదరదు, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నేను రాను పో అని అనకూడదు. ఎవరైనా దేవుని సన్నిధికి, దేవుని వాక్యాన్ని వినడానికి నిన్ను పిలిచినప్పుడు నీ మనస్సు వారితో ఏకీభవించితే అది నీ కుటుంబానికి క్షేమం, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం,
అది నీకు శాశ్వత జీవం. ఏకీభవించాలి. కొంతమంది ఉంటారు, కొత్త సినిమా రిలీజ్ అయిందిరా పోదాం రారంటే ఏం చేస్తారు? సరే, దానికి ఏకీభవిస్తారు. సినిమాకి వెళ్ళడానికి ఏకీభవిస్తారు. సార కొట్టుకు వెళ్ళడానికి ఏకీభవిస్తారు. పనికిరానటువంటి కార్యక్రమాలు చేయడానికి ఏకీభవిస్తారు. ఈరోజు దేవుని మందిరానికి రమ్మని నిన్ను ఒక సహోదరి పిలిస్తే, దేవుని సన్నిధికి రమ్మని నిన్ను ఒక సహోదరుడు పిలిస్తే వెనుతీయకుండా వెళ్ళడానికి నువ్వు ఏకీభవించాలి. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం నీకు వినిపించబడింది. దేవుని వాక్యం వినటానికి ఏక మనస్సు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ. దేనికి ఏకీభవించాలండి? దేవుని వాక్యం వినడానికి ఏకీభవించాలి. రెండవది, దేనికి ఏకీభవించాలంటే పని చేయడానికి ఏకీభవించాలి. చెప్పండి, పని చేయడానికి ఏకీభవించాలి. అందరూ చెప్పండి, పని చేయడానికి లేదా పరిచర్య చేయడానికి ఏకీభవించాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నెహెమ్యా ప్రాకారాలు కట్టేటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకీభవించారు. దేనికి ఏకీభవించారంటే పని చేయడానికి ఏకీభవించారు. వారందరూ ఏక మనస్కులై ఉన్నారు. ఏ విషయంలోనంటే పని చేయడానికి. నెంబర్ 1, దేవుని ధర్మశాస్త్రాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి ఏకీభవించారు. ఏక మనస్సుతో సంఘమంతా ఏక మనస్సుతో వాక్యం వినాలి. కొంతమంది ఆసక్తిగా వింటా ఉంటుంటే కొంతమంది తలకాయ గోక్కోకూడదు. కొంతమంది శ్రద్ధగా దేవుని వాక్యం వింటుంటే పక్క గిల్లి గిచ్చి ఇట్టని మోచేతో ఇటు గుద్ది, చూసినవా ఈరోజు వాక్యం చూసినవా? ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు. వాక్యం వినడానికి ఏక మనస్సుతో వాక్యం వినాలి. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి వాక్యం వింటానే ఉన్నారంట. కింద వచ్చే వారం చెప్తా దేవుని చిత్తం అయితే అవన్నీ మీకు. ప్రైజ్ ది లార్డ్. ఏక మనస్సుతో వాక్యం వినాలి. పరిచర్య చేసే విషయంలో ఏక మనస్సుతో పని చేయాలి. దేవుని పనిని ఏక మనస్సుతో చేయాలి. మూడవది ప్రార్థన చేసే విషయంలో ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి. మూడవది ఏం చేయాలమ్మా? ఎలా చేయాలి? ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేసేటప్పుడు ఏక మనస్సు ఉండాలి. భార్యాభర్తలకు కానీ, కుటుంబంలో మరి తల్లి బిడ్డలు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి అత్తాకోడలు కానీ ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? ఏక మనసుతో చేయాలి. నిద్రొచ్చులు స్తోత్రం చెప్పండి. ఎంత స్పష్టంగా చెబితే ఎందుకు ఎత్తుతారులే. దేవునికి స్తోత్రం. అందరూ మేము జాగ్రత్తగా వింటున్నామండి అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. వాక్యం అర్థమవుతుంది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఏక మనసు ఉండదు. భార్య లేచి అమ్మయ్యో ఇక ప్రార్థన చేసుకుందాం అంటే నువ్వు చేసుకో నేను తర్వాత చూసుకుంటా, నువ్వు చేసుకో. దేవునికి స్తోత్రం. భర్త లేచి ఏమమ్మో ప్రార్థన చేసుకుందాంరా అంటే నువ్వు చేసుకోపో, నాకు అసలే చాలా పని ఉంది అని అనకూడదు. తల్లిదండ్రి వచ్చి పిల్లల్ని అమ్మా కుమారుడా కుమార్తె మనం ప్రార్థన చేసుకుందాంరా, నా కుదరదు పో అనకూడదు. తల్లిదండ్రులతో బిడ్డలు ప్రార్థన చేయడానికి ఏకీభవించాలి. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డలు తల్లికి ఫోన్ కలపటం రాదని కొడుకుకు ఫోన్ కలిపి స్తోత్ర ప్రార్థనకి ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సు ఉండాలి. ప్రార్థన చేయడానికి ఏక మనస్సు ఉండాలి. నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నీదే,
నాకు నిద్రొస్తుంది, నాకు ఇప్పుడు కుదరదు, నేను తెల్లారిందాక లేస్తా, అప్పుడు చేసుకుంటా అంటే కుదరదు. రేయి మొదటి జామున వేకువని లేచి నువ్వు ప్రభువుని స్తుతించాలి. ఏ ఇంటిలోనైతే సూర్యుడు ఉదయించిందాక తెల్లారిందాక తమ పడకల మీద ఎవరైతే పరుణ్ణి నిద్రిస్తారో వారి మీదికి దోపిడిగాడు వచ్చినట్టుగా దరిద్రం వచ్చిందంట, ఆయుధదారుడు వచ్చినట్టుగా లేమి వస్తుందంట ఆ కుటుంబంలోకి. కనుక నా ప్రియ దేవుని సంఘమా, నా ప్రియ దైవని జనాంగమా, నీవు రేయి మొదటి జాముననే వేకువనే ప్రతి ఉదయమున వేకువనే లేచి నువ్వు ప్రభు ముఖ దర్శనము చెయ్యాలి. ప్రభు సన్నిధిని నువ్వు వెతకాలి. ప్రార్థన చేసే విషయంలో భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులతో బిడ్డలు, బిడ్డలతో తల్లిదండ్రి, అత్త కోడలతో, కోడలు అత్తతో ప్రార్థన చేయడానికి ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్. ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రార్థన చేయటానికి ఏక మనస్సు ఉండాలి. దేవునిని స్తుతించడానికి ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే జరిగే అద్భుతం ఏంటో తెలుసా? పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. మేడగదిలో వాళ్ళందరూ కూడుకొని, దేవుని సన్నిధిలో ఒక ఇంటిలో వాళ్ళు కూడుకొని, సంఘమంతా కలిసి చెరసాలలో ఉన్న పేతురు గారి కోసం సంఘమంతా ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. మన దైవజనుడు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. సలోమి, మరియమ్మ, మార్తమ్మ, మరి ఆంద్రేయ, యోహాను, ఇదిగో పేతురు గారు ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. పేతురు గారు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదిగో దైవజనుని క్షేమం కోరుకునే వాళ్ళందరూ, దైవజనుడు క్షేమంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ, ఇదిగో ఫలానా మరియమ్మ ఇంటిలో ఈరోజు మనమందరం ప్రార్థన చేయటానికి కూడుకుంటున్నాం, రండి అని పిలుపునిచ్చినప్పుడు ఆ రోజున సంఘమంతా ఒక ఇంట్లో కూడుకున్నారండి. సంఘమంతా, చిన్న పిల్లలు కూడా అండి. ఆమేన్. అమ్మ వినండి అమ్మా, చిన్న పిల్లలు కూడా పాలు తాగే పసి పిల్లలు కూడా నిద్రపోకుండా, దైవజనుడు చెరసాల్లో ఉంటే, దైవజనుడు అపాయములో ఉంటే, దైవజనుడు మరణపాయ స్థితిలో ఉంటే సంఘమంతా కూడా ఏక మనస్సుతో దైవజనుడు క్షేమంగా ఉండాలి, దైవజనునికి ఏ ఆటంకము రాకూడదు, దైవజనుడు తప్పించబడాలి, దైవజనుడు విడిపించబడాలి, దైవజనుడు ఆ చెరసాల్లో నుంచి బయటికి రావాలని సంఘమంతా కూడా దైవజనుని క్షేమం కొరకు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. చప్పట్లు గుడి స్తోత్రం చెప్పండి. గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. సంఘమంతా కూడా దేని కొరకు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారంటే దైవజనుని క్షేమం కొరకు. మొట్టమొదటిగా దైవజనుని క్షేమం కోరుకునేది ఎవరు తెలుసా? తన సేవకుడైన దైవజనుని క్షేమం కోరుకునే యెహోవా స్తుతించబడునుగాక అని వాక్యములో ఉంది. దేవుడంట దైవజనుని క్షేమాన్ని కోరుకుంటాడు. ఆమేన్. ఎవరి క్షేమాన్ని అండి? దైవ సేవకుని క్షేమాన్ని దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు సంఘము కూడా దైవజనుని క్షేమం కోరుకుంటే సంఘం ఏ మనస్సు కలిగి ఉన్నట్టు? దేవుని మనస్సు. దైవజనుని క్షేమం కోరుకునే సంఘం దేవుని మనస్సు కలిగిన సంఘం, దేవుని ఆత్మ కలిగిన సంఘం, దేవుని మనస్సు కలిగిన సంఘం, ఆది అపోస్తులుల సంఘం దైవజనుని క్షేమం కొరకు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దైవజనునికి వ్యతిరేకంగా ఏక మనసు కలిగిన అహరోను, మిర్యాము ఏమైపోయారండి? వీళ్ళిద్దరూ దైవజనునికి వ్యతిరేకంగా ఏక మనసు కలిగి ఉన్నారు. ఏక మనసుతో దైవజనునికి వ్యతిరేకంగా సనుక్కుంటున్నారు. మిర్యాం మీదకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కానీ ఇక్కడ దైవజనుని క్షేమం కొరకు, దైవజనుడు విడిపించబడాలి, దైవజనుడు తప్పించబడాలని సంఘమంతా ఏక మనస్సుతో అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు.
ఎవ్వరు ఒక్కళ్ళు కూడా కునికి నిద్రపోవట్లేదండి. ఆ రాత్రంతా ఆల్ నైట్ ప్రార్థన చేస్తున్నారు. చిన్న బిడ్డ రోదే కూడా నిద్రపోవట్లేదండి. హల్లెలూయా. చిన్నపిల్లల్ని ఇళ్లలో పడుకోబెట్టి ప్రార్థనకి రాలేదు వీళ్ళు. చిన్న బిడ్డలను కూడా తీసుకొచ్చారు ప్రార్థనకి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఏక మనస్సుతో తమ చంటి పిల్లలు పాలు తాగే పిల్లలను కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చారు ప్రార్థన చేయడానికి. వీళ్ళందరూ కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. బంధకాల్లో చెరసాల్లో ఉన్న పేతురుని విడిపించడానికి ఆకాశము నుండి వీళ్ళ ప్రార్థన దేవుడు విని పరలోకము నుండి దేవదూతను పంపించాడు. దేవదూత దిగొచ్చాడు, పేతుర్ని తట్టి లేపాడు. ఇక్కడ వీళ్ళందరూ నిద్రగాసి ప్రార్థన చేస్తుంటే పేతురు గారేమో చెరసాల్లో హాయిగా నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టాటి సంఘం ఉంది పేతురు గారికి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నాకేం బాధ లేదు. నా కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే సంఘం నాకుందని ఆయన గారు హాయిగా నిద్రపోతున్నారు. ఆమేన్. నాకు కూడా దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు. మీరందరూ చేసే ప్రార్థన దేవుడు అనేకమైన విషయాల్లో మమ్మల్ని బలపరుస్తున్నాడు. నా కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది అని తెల్లారితే ఉరితీస్తారని తెలిసి కూడా పేతురు గారు హాయిగా నిద్రపోయేది. ఎందుకు? బతికితే దేవుని సేవ చేసుకుంటా, ఉరితీస్తే ప్రభువా నీ కాడికి కొత్త. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘం అందరూ ఏం చేస్తున్నారు? మా సేవకుడిని మేము బ్రతికించుకోవాలి, మా సేవకుడు ఉరి తీయబడకూడదు, మా సేవకుడు మాకు కావాలి. సేవకుడి కొరకు ఏకీభవించి దైవజనుని కోసం సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే వీళ్ళ ప్రార్థన దేవుడు విని దేవదూతను పంపించాడు. నిద్రపోతున్న 12వ అధ్యాయంలో చదువుకున్న తర్వాత నిద్రపోతున్న పేతుర్ని తట్టి లేపి చెరసాల ఆ యొక్క ఖైదులో నుంచి విడిపించి బయటికి తీసుకొస్తాడు. పేతురు గారు అనుకుంటున్నాడు, నిద్రలో ఉన్నానుగా కలగంటున్నానేమో, దేవదూత వచ్చినట్టుగా నన్ను లేపినట్టుగా ఇందులోంచి తీసుకుపోతున్నట్టుగా కలగంటున్నానేమో అనుకున్నాడు. బయటికి వెళ్ళి చూసిన తర్వాత గిచ్చుకుంటే కల కాదు, చూసుకుంటే నిజమే ఇది. దేవునికి స్తోత్రం. రియల్. ఆశ్చర్యం అనిపించింది. డైరెక్ట్గా పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడు? ఏ స్థలంలో ప్రార్థన జరుగుతుందో ఆ స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థలంలోకి వెళితే సంఘం అందరు అప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పేతురు గారు తలుపు తడుతున్నాడు. తలుపు తీయండి. పేతురు గారు తలుపు తీస్తామన్నారు. తడుతా ఉన్నారు. చిన్నపిల్లగాళ్ళు ప్రార్థనలో మట్టి కూర్చోరుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. రోజే అనే అమ్మాయి తలుపు కడుకు వచ్చేంటుంది. ఎవరు తలుపు కొడుతున్నారు? పేతురు గారే. లోపలికి వెళ్ళి అమ్మా పేతురు వచ్చాడే, పిచ్చి మొహం దాన గుహ, నువ్వు ప్రార్థనలో కూర్చోకుండా అటు ఇటు తిరిగేది కాక మళ్ళీ పేతురు వచ్చాడే అంటావా? కూర్చో అంటే లేదమ్మా పేతురు స్వరమే నేను గుర్తుపట్టాను అని రోదే వాదిస్తున్నప్పుడు లేచి వెళ్ళి తలుపు తీసి చూస్తే పేతురు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. ఎక్కడ ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారో అక్కడ బంధకాలు తెగిపోతాయి. ఏ సంఘములో, ఏ కుటుంబంలో ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తారో ఓ పాతాళ లోక ద్వారములు దాని ముందు నిలవనేరవో. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో సాతానుడు నిలవలేడు. ఎక్కడ 2-3 నా నామములో చేరి కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే పరలోక సింహాసనాన్ని దేవుడు విడిచిపెట్టి భూలోకములోనికి, నీ మధ్యలోనికి, నీ ఇంటిలోనికి, నువ్వు పూరి గుడిసెలో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి దేవుడు దిగొస్తాడు. ఐక్యమత్యాన్ని కోరుకునేవాడు నా దేవుడు. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే వారి మధ్యలోనికి ప్రభు దిగొస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పట్లేదు.
ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏక మనస్సుతో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. మర్మమును దేవుడు బయలుపరిచాడు. నిగూఢమైన సంగతులు దేవుడు బయలుపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘంలో ఎవరికైనా బాగోలేదనుకో, సంఘం అంతా ఏం చేయాలి? ఆ బాగోలేని వ్యక్తిని మందిరానికి తీసుకొచ్చి సంఘమంతా రౌండ్గా కూర్చొని ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. అలాగుందా నేటి క్రైస్తవ సంఘం పరిస్థితి? అలా ఉందా? ఎవరేమైపోతే నాకేంటి, నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఎవరేమైపోతే నాకేంటి? సంఘములో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే వెళ్ళి ప్రార్థించగలిగినటువంటి సంఘ పరిస్థితులు కనపడుతున్నాయా ఈరోజు? ఇతరుల క్షేమం నువ్వు కోరుకుంటే నీ క్షేమాన్ని దేవుడు కోరుకుంటాడు. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు ప్రార్థన చేసేవారిని దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఇతరులు నీకు ఏమి చేయవలని నువ్వు కోరుకుంటున్నావో మొదట నీవు వారికి చెయ్యి. నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు, బెడ్ మీద పడుకున్నప్పుడు నీకు అనిపిస్తుంది, ఎవరన్నా వస్తే బాగు, స్తోత్రం, ఏమన్నా తెస్తే బాగు, అలా అనిపిస్తుందా? అనిపిదా? ఆమెన్. అలా అనిపించటం కాదు, అలా చెయ్యాలి అనుకుంటున్న నువ్వు ముందు ఇతరులకు చెయ్యి. బాగోలేని దగ్గరికి వెళ్ళు, వాళ్ళని పరామర్శించు, వాళ్ళకి ధైర్యపరిచే మాటలు చెప్పు, వాళ్ళ కొరకు ప్రార్థించి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘమంతా చేయాల్సిన పని ఏంటంటే, ఎవరికైనా సంఘములో బాగోలేకపోతే అందరూ కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి. దేవుని మందిరానికి వెళదాంరా, మీకోసం మేము ప్రార్థన చేద్దాం, అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని సంఘమంతా కలిసి ఆ బాగోలేని వ్యక్తి కొరకు రౌండ్గా కూర్చొని మీరేం చేయాల్సిన అవసరం లే, వాళ్ళని మధ్యలో కూగోబెట్టి స్తోత్రం 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 అంటే చాలు, దేవుడు దిగి వస్తాడు, కార్యం జరిగిస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగున ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. వినండి, ఏక మనస్సు కలిగి ఉండాలి. దేనికోసం? నెంబర్ 1, దేనికి ఏక మనస్సు కలిగి ఉండాలని మనం? దేవుని వాక్యము వినడానికి ఏక మనస్సుతో ఉండాలి. నెంబర్ 2, దేవుని పని చేయడానికి సంఘమంతా ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. నెంబర్ 3, ప్రార్థించడానికి ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ రీతిగా మనం అందరం ఏక మనస్సు కలిగి జీవిస్తే పరిమళ సువాసన నీ ఇంట్లోనే ఉంటుంది. హెర్మోను మంచు నీ ఇంట్లోనే ఉంటుంది. ఆశీర్వాదం, శాశ్వత జీవం నీ ఇంటిలోనే ఉండునుగాక అని ప్రభువు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా కుటుంబంలో భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులతో బిడ్డలు, బిడ్డలతో తల్లిదండ్రి, అత్త కోడలతో, కోడల అత్తతో, సంఘములో విశ్వాసులతో, విశ్వాసులందరూ సేవకులతో ఏక మనస్సు కలిగి జీవించి ఇట్టి దీవెనలు మనం పొందుదుముగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ, మందిరములో ఉన్నవాళ్ళు కానీ, దూరంగా ఉండి యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షించుచున్నవారు కానీ మీరున్న స్థలంలో మోకరించండి, చేతులు పైకెత్తి ప్రభువు వైపు చేతులు చాపి ఏక మనస్సు కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఏక మనస్సు దయచేయను ఆయన. ఒకరితో ఒకరు సహవాసం కలిగి, ఐక్యత కలిగి, ఏక మనస్సు కలిగి జీవించడానికి సహాయం చేయండి. అననీయ సప్పేరలాగా ఏక మనస్సు కాదు నాయన. బాబేలు గోపురం దగ్గర నీ ప్రజల వలె ఏక మనస్సు కాదు నాయన. అయ్యా ప్రభువా, నాయన ఏక మనస్సు నీకు వ్యతిరేకంగా ఏక మనస్సు కాదు నాయన. మేము అయ్యా నీ వాక్యం వినే విషయంలో ఏక మనసు కలిగి ఉంటాం. అయ్యా నీ పని చేయడానికి ఏక మనసు కలిగి ఉంటాం. ప్రార్థన చేయడానికి నాయన ఏక మనసు కలిగి ఉంటాం. ప్రతి శనివారం ప్రార్థన చేద్దాము రండి, ఏక మనసుతో విజ్ఞాపన చేద్దాము రండి అని నీ సేవకుడు పిలిచినా
నీ సేవకునితో నేను ఏకీభవించలేకపోతున్నానయ్యా. అందుకే నా జీవితంలో దరిద్రం, అందుకే నా బ్రతుకులో శాపం. నాయనా, నా దరిద్రం పోవాలంటే, నా శాపము ఆశీర్వాదంగా మార్చబడాలంటే నాకు ఏక మనస్సు కావాలయ్యా, ఏక మనస్సు కావాలి అయ్యా. ప్రార్థన చేయడానికి నాకు ఏక మనస్సు లేదేమో. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు నైనా. ప్రార్థించడానికి, నీ పని చేయడానికి, నీ వాక్యము వినడానికి నాకు ఏక మనస్సు దయచేయి ప్రభువా. ఇశ్రాయేలీలు తమ పట్టణములలో ఏక మనస్కులై ఉన్నారు. ఆ రీతిగా నాకు, మాకు, మా అందరికీ ఏక మనస్సు దయచేయి ప్రభువా అని ప్రభువు పాద సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. విన్న వాక్యము దేవుడు మన హృదయ గదిలో స్థిరపరిచి వాక్యానుసారంగా దేవుడు మన నడిపించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకి స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలే ఆత్మీయతకి స్థిర పునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. ప్రకటించబడిన వాక్యము మన హృదయ గదిలో దేవుడు స్థిరపరిచి వాక్యానుసారంగా దేవుడు మన నడిపించినట్లుగా అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన వర్తమానం అంతటిని బట్టి చేతులు పైకెత్తి ప్రభువుకి స్తోత్రం చెల్లించుదాం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ప్రేమాపూర్ణుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీరు మాకిచ్చిన ఈ వర్తమానం మా హృదయ అంతరంగాలలో స్థిరపరచండి. ఏక మనస్సు మా కుటుంబాలలో దయచేయండి. ఏక మనస్సు మా యొక్క సంఘములో మీరు దయచేయండి. ఏక మనస్సు మా సమాజములో మీరు దయచేయండి. ఏక మనస్సు లేకపోవటం అదెంతో ప్రమాదకరమైంది. నీకు వేరుగా
నీ వాక్యానికి వ్యతిరేకంగా ఏకీభవించటం కూడా అది మా జీవితంలో చాలా విషాదకరమైంది అని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకై మీకు కృతజ్ఞతలయ్యా. నీకు అనుకూలముగా, నీ వాక్యానుసారముగా, నీ లేఖనాలను అనుసరించి ఏ విషయాలలో మేము ఏక మనస్సు కలిగి ఉండాలో మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యం వినే విషయంలో, నీ పని చేసే విషయంలో, ప్రార్థించే విషయంలో మేము ఏక మనస్సు కలిగినప్పుడు మా జీవితంలో ఆశీర్వాదం ఇస్తానని, శాశ్వత జీవం ఇస్తానని, పరిమళ తైలంగా హెర్మోను మంచు వలె మా జీవితాలను మారుస్తానని మీరు మాట్లాడినందుకే వందనాలు. అటు రీతిగా సంఘమంతటిని దీవించండి. దూర ప్రాంతాల్లో, ఆయా జిల్లాలలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా దేశాలలో ఉండి ఈ యూట్యూబ్ ద్వారా నీ సన్నిధిని అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని కృప చూపించుమని ఘనుడైన యేసు నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని